ఓకే. సో మరి అందరూ బిజీ ఉన్నట్టున్నారు. కొంచెం స్క్రీన్ షేర్ చేసి కాయిన్ మార్కెట్ క్యాప్లోకి వెళ్ళిపోదాం, ఒకసారి చూద్దాం. కొద్దిగా ఈ మధ్యన విజిట్ కాక కూడా బాగా రోజులు అవుతుంది. గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఏ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? అంతా బాగే సార్. ఫైన్. ఓకే, చెప్పండి సార్, ఏంటి విషయాలు? నమస్తే సార్, రాజేష్ సార్. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నా సార్, బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నాం సార్. సార్ 20వ తారీఖు అప్డేట్ సరిగా అర్థం కాలేదు సార్, కొద్దిగా చెప్తారా సార్? ఓకే, నో ప్రాబ్లం, చెప్తాం సార్. ఓకే, అయితే ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తాను. స్క్రీన్ షేర్ అవుతుందా? వాయిస్ కట్ అవుతుంది సార్, వాయిస్ సరిగా రావడం లేదు సార్. నా వాయిస్ సరిగా రావడం లేదా? చెప్పండి ఎవరైనా. సరిగా రావడం లేదు సార్, వాయిస్ సరిగా కట్ అవుతుంది సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. బాగా వస్తుంది సార్, క్లియర్ గానే వస్తుంది. బాగానే వస్తుంది వాయిస్ బాగానే వస్తుంది సార్. సంజయ్ ఒకసారి మీకు వాయిస్ సరిగా బ్రేక్ అవుతుంది అంటే మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చేమో, కొద్దిగా చూసుకోండి. మీతో అదే అంటున్నాను సార్, సంజయ్ సార్, మీకు మాత్రమే నా వాయిస్ బ్రేక్ అవుతుంది, మిగతా వాళ్ళందరికీ సరిగ్గా వినబడుతుంది. సార్ చెప్పండి సార్, ఎవరైనా నా వాయిస్ బ్రేక్ అవుతుందా? లేదు సార్, బాగా క్లియర్ గానే. క్లియర్. సో నా వాయిస్ క్లియర్ ఉంది సార్. సంజయ్ సార్, మీరు ఒకసారి నెట్వర్క్ చూసుకోండి, లేకపోతే ఒకసారి మీటింగ్ నుంచి వెళ్ళి ఎండ్ అయ్యి మళ్ళీ వినవ్వండి సార్ మీరు, సంజయ్ సార్. ఓకేనా? నా వాయిస్ క్లియర్ ఉంది, ఎందుకంటే నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట, దానివల్ల చెప్తున్నాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి, మీరు రండి, మీకే అర్థం కావాలి కనుక మీరు ఒకసారి లెఫ్ట్ అయ్యి రండి. ఈరోజు అది వచ్చిన అప్డేట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతాను. లేకపోతే ఇక్కడ చంద్రశేఖర్ సార్, మీరు ఫ్రీ ఉన్నారా? చంద్రశేఖర్ సార్. ఓకే, చంద్రశేఖర్ సార్ బిజీగా ఉన్నారు. ఓకే, సంజయ్ సార్ మీరు వచ్చారా? మీటింగ్లో ఉన్నారు ఇప్పుడు. సంజయ్ సార్. హలో, ఇప్పుడు నా వాయిస్ వినబడుతుందా సార్ మీకు? అట్లా బ్రేక్ అవుతుంది సార్, బ్రేక్ అవుతుంది, వాయిస్ సరిగా రావడం లేదు. అయ్యో, మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉంది సార్, ఎందుకంటే నెట్వర్క్ ప్రాబ్లం సార్ అది. అవునవును సార్, అవును సార్, మీ దగ్గర నెట్వర్క్ చూసుకోండి. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఓపెన్ చేశాను. 20వ తారీఖున వచ్చిన అప్డేట్ ఏదైతే ఉందో ఏమంటున్నాడు, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఏ P2P రిక్వెస్ట్ సబ్మిటెడ్ బై యూజర్ ఈజ్ ఆటోమేటికల్లీ అప్రూవ్డ్ త్రూ ఏ న్యూ టోకెన్ ఫర్ ట్రాన్సాక్షన్. సేల్ అవుట్ ఎవరైతే రిక్వెస్ట్ పెట్టుకుంటారో అక్కడ సిస్టానికి సంబంధం లేదు. ఎవరైతే ఇక్కడ ఫార్మింగ్ చేసుకుంటారో ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ అర్థమవుతుంది సార్, అందరూ ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు సేల్ అవుట్ పెట్టారు, అయ్యో నాకు 10 రోజులే, 5 రోజులే, 4 రోజులే, 3 రోజులే, లేదా 15 రోజులే అనుకోవచ్చు. దానికి సిస్టానికి సంబంధం లేదు అని చెప్తుంది. ఏమని చెప్తుందంటే, అది ఎలా అప్రూవ్ అవుతుందంటే, మిగతా కొత్త వాళ్ళు ఫార్మింగ్ చేసుకుంటే ఇది అప్రూవ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ పాయింట్ యొక్క అర్థం. ఓకే, నెక్స్ట్, ట్రాన్సాక్షన్ ఫీజ్ ఆర్ ఆల్సో యూటిలైజ్ ఇట్ అప్రూవ్ P2P రిక్వెస్ట్. ఏదైతే మీకు ఫీజు కట్ అవుతుందో అక్కడ బిఎన్బి రూపంలో, అది కూడా దానికే పోతుంది. ఏది మీరు మార్చుకున్నప్పుడు ఏదైతే ఇక్కడి అటు అక్కడి నుంచి ఇటు పోతుందో అది కూడా దానికే పోతుంది. మనం ఇంతకుముందు బిఎస్ఎస్ కార్డులో ఓపెన్ చేసి కూడా ఏది ఎటు పోతుంది అనేది కూడా మనం చూసాం. సెకండ్ పాయింట్ అర్థం అది సార్. థర్డ్, టు ఎంకరేజ్ న్యూ టోకెన్ ఫార్మింగ్ ట్రాన్సాక్షన్ ఈచ్ ఎగ్జిటింగ్ యూజర్ మస్ట్ రిఫర్, అంటే ఖచ్చితంగా ఏ న్యూ యూజర్ డైలీ టు ఇనిషియేట్ బోత్ టోకెన్ ఫార్మింగ్ అండ్ టోకెన్ స్టేకింగ్. ఇక్కడ ఏమంటున్నాడంటే,
ప్రతిరోజు కొత్త వ్యక్తులకి మీరు మరి పాత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు రిఫర్ చేయండి, ఖచ్చితంగా రిఫర్ చేయండి. ఇప్పుడు ఇది మంచి ఆఫర్ అని చెప్తున్నాడు. ఇది ఈ $10 $15 100 ఫార్మింగ్ జరుగుతుంది కదా అని చెప్తున్నాడు. సిస్టమ్ ఏమంటుంది, మీరు ఉన్నారు కదా, సో మీరు ఇప్పటిదాకా ఏదైతే మీ దగ్గర మనీ అంటే యూజిటీ రూపంలో వచ్చి లోపల పడి ఉందో అది బయటకు రావాలి అంటే నువ్వు సేల్ అవుట్ పెట్టుకోవడం కాదు. ఇక్కడ మరి లోపలికి వచ్చే వాళ్ళు కూడా కావాలి కదా, ఫార్మింగ్ చేసుకునే వాళ్ళు కూడా కావాలి. స్క్రీన్ అయిపోయిందా సార్? మరి చేస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ మైక్ మ్యూట్ పెట్టుకుంటారు ఎవరు మాట్లాడే వాళ్ళు. మైక్ మ్యూట్ గణేశ్ సార్, మైక్ మ్యూట్ పెట్టుకోండి. మీరు మాట్లాడిన వాళ్ళు మళ్ళీ మాట్లాడేటప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకోండి. అట్లా అయితే బాగుంటుంది అనమాట. అట్లా అందుకని నేను మ్యూట్ చేసుకోండి, మళ్ళీ మీరు ఆయన చేయాలి. మీరు మాట్లాడాలంటే మీరే మ్యూట్ చేసుకుంటే మీరు మాట్లాడాలనుకున్నప్పుడు మళ్ళీ మీరు మైక్ అన్మ్యూట్ చేసుకుంటే జరుగుతుంది. ఎవరైనా అంతే, మాట్లాడేటప్పుడు మనం అన్మ్యూట్ చేసుకోవాలి, మాట్లాడినప్పుడు మ్యూట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ థర్డ్ పాయింట్ ఏం ఏంటంటే టు ఎంకరేజ్, అంటే కొత్త వాళ్ళకి చెప్పండి, కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, పీటీపీ బాగుంది చేసుకోండి అని చెప్తున్నాడు. ఫార్మింగ్ తర్వాత టోకెన్ స్టేకింగ్ కూడా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన యూఎస్డిటీ ఏదైతే ఉందో అది కూడా బయటకు వస్తుంది మరి అని కూడా చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఖచ్చితంగా ఫార్మింగ్ అంటే కొత్త వాళ్ళతో చేయించండి అని చెప్తున్నాడు. దీని అర్థం అదే అడిగే వస్తుంది. 1 minute సార్. ఈరోజు ఇది వేరే మీటింగ్లో వేరే ఉండొచ్చు, మేబీ చేయకపోతే అక్కడ సీదా పదం వాడి ఉండొచ్చు. మేబీ నీ యొక్క విత్డ్రా అంటే పీటీపీ సేల్ కాదు, సేల్ అవుట్ కాదు అని మాట్లాడి చెప్పి ఉండొచ్చు మేబీ. అందుకని చెప్పి సార్ విత్డ్రాలు రావాలి అంటే మనం ఖచ్చితంగా కొత్త వాళ్ళని చేయాలన్నట్ట కదా అని నాకు కాల్ చేశారు. అది అతని పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే, అది కూడా కరెక్టే. మరి ఇక్కడ అందరూ సేల్ అవుటే పెట్టుకుంటే బై చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. మనం ఈయనే పెట్టింది కదా సిస్టమ్, బై చేసే వాళ్ళు కూడా ఉండాలి. బై అంటే లోపలికి రావాలా, పబ్లిక్ లోపలికి రావాలంటే ఫార్మింగ్. బై అంటే ఏంటి? ఫార్మింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి. అప్పుడే నువ్వు ఏదైతే సేల్ అవుట్ పెట్టావో పీటీపీ సో అది నీకు వస్తుంది అని చెప్తుంది. థర్డ్ పాయింట్ ఇది సార్. 4th 1 2 3 అయిపోయినాయి. 4th టు ఎంకరేజ్ న్యూ యూజర్ టు ఎర్లీ బర్డ్ బెనిఫిట్ విల్ అప్లై ఓన్లీ టు ద ఫస్ట్ ట్రాన్సాక్షన్ టు ఏ న్యూ డైరెక్ట్ ఫండ్. ఇక్కడ ఏమంటుందంటే కొత్త వాళ్ళు, కొత్త అంటే ఫ్రెషర్ ఉన్నారు కదా, ఫ్రెషర్ కొత్త వాళ్ళకి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఎప్పుడైతే నువ్వు ఎర్లీ బర్డ్ యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నావో, నార్మల్ ఫార్మింగ్ వేరు, ఎర్లీ బర్డ్ ఏదైతే ఉందో సో ఫస్ట్ ఒకేసారి అవుతుంది అంటున్నాడు. అంటే ఇప్పుడైతే 100నే ఉంది అంటే నువ్వు 100 అయితే కింద ఆ వ్యక్తి 100, ఈ వ్యక్తి 100 అయితే కింద 200, నీది 100, మొత్తం 300 అట్లే అవుతుంది. కానీ త్వరలో దాన్ని నేను ఇంక్రీజ్ చేయబోతున్నానని చెప్తున్నాడు. పదం వాడిండి ఇక్కడ 500 అని చెప్పేసి. ఇంకో పాయింట్లో ఇంకొక నెంబర్ 6 1 2 3 4 5 5వ పాయింట్ ఏం వాడాడు? 4వ పాయింట్ వచ్చేసి టు ఎంకరేజ్ న్యూ యూజర్ ద ఎర్లీ బర్డ్ బెనిఫిట్ విల్ అప్లై ఓన్లీ టు ద ఫస్ట్ ట్రాన్సాక్షన్. అంటే ఒక ట్రాన్సాక్షన్, ఫస్ట్ ట్రాన్సాక్షన్ మాత్రమే అతనికి ఎర్లీ బర్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనము దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు, మనకి ఏం అర్థం చేసుకోవాలా? సపోజ్ కొత్త వాళ్ళు అనుకో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేసుకుంటారు ఎవరైనా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడు ఏ అనే వ్యాలెట్కి బీసీ చేసావు, 500 చేసుకున్నాం అనుకో, సిస్టమ్ ఓపెన్ చేస్తే. సో 500తో అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ బీసీ వ్యాలెట్ ఉంది కదా, దానికి మళ్ళీ ఏబీ ఇస్తే, ఇటు ఏబీ అటు ఏబీ ఇస్తే సో ఏమవుతుంది? మళ్ళీ అక్కడ 500 ఫార్మింగ్ అవుతుంది. అంటే ఇక్కడ ఆఫర్ ఉంది ఇక్కడ మనకి. ఎందుకంటే $15 $0.15 కావచ్చు, $0.10 అంటే $10 కావచ్చు, లేదా $15 కావచ్చు. ఇక్కడ మనకు ఆఫర్ ఉంది కనుక ఈ ఆఫర్ని వాడుకోమంటున్నాడు. ఇలాగా ఈ ఆఫర్ని ఇలా వాడుకోమంటున్నాడు. 6th పాయింట్ 1 2 3 4 5 5వ పాయింట్ ద ఆప్షన్ టు ఇనిషియేట్ న్యూ టోకెన్ ఫార్మింగ్ విల్ సూన్ బి అప్డేట్ టు మల్టిపుల్ ఆఫ్ 500. అంటే ఎలా ఇస్తాడో మరి తెలియదు. మరి ఈ 500 చేయాలి అంటే
సో ఇవాళ చేసుకోవడానికి ఈజీగానే ఉంది. చేసుకోవడానికి మనకు ఇప్పుడు సేల్ అవుట్ లేట్ అవుతుంది కానీ మనము ఒక్కటే నిమిషంలో 10 సార్లు అయినా కూడా మనము చేసుకోవచ్చు. ఫార్మింగ్ అవుతుంది చేస్తే కూడా మన దగ్గర ఉంటాయి. ఇది పీవీసీ మెటల్ ఉంటే ఫార్మింగ్ చేసుకోవాలనుకుంటే 10 సార్లు కూడా తొందరలోనే అయిపోతుంది. 5 సార్లు కూడా అయిపోతుంది. మల్టిపుల్ అని చెప్పేసి వాడాడు ఇక్కడ. నెక్స్ట్ ఓకే, ఇది వచ్చిన అప్డేట్. 1 2 3 4 5 పాయింట్లు. ఇంకా 6 పాయింట్ అనగానే ఏమంటున్నాడు, లాంచ్ ఏ పర్సనల్ రిఫరల్ campaign టుడే అండ్ గ్రో యువర్ డైరెక్ట్ రిఫర్ టీమ్ ఎవ్రీడే. చర్చించుకుంటావా, మీటింగ్ పెట్టుకుంటావా, ఏం చేసుకుంటావో తెలీదు, రోజు ఇన్వైట్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి అంటున్నాడు. కొత్త పబ్లిక్ని ఇన్వైట్ చేయండి, ఎంజాయ్ చేయండి అంటున్నాడు. లాస్ట్, సెలబ్రేట్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ విత్ ఎక్సైట్మెంట్ అండ్ ఏ గ్రోయింగ్ రిఫరల్ టీమ్. సో సెలబ్రేట్ చేసుకోండి, ఇట్లా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ విధంగా $10 ఇక్కడ ఫార్మింగ్ అవుతుంది. సో దాని యొక్క అర్థం మరి అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఉన్న వాళ్ళం. నేను ఇక్కడ అప్డేట్ వచ్చిందా అని అడిగారు కనుక నేను చెప్పాను ఆ రకంగా. బట్ ఇక్కడ మనకు ఆలోచనలు ఏమవుతుంది అంటే, నేను కూడా పాత వ్యక్తిని కదా, సో నువ్వు చేస్తావా సారు, లేకపోతే ఇంకోటి కాకుండా ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడూ వాడుతూనే వచ్చాను. కొత్త వాళ్ళకి ఇది బెనిఫిటే. కొత్త వాళ్ళకి ఏంటంటే మీరు క్యాలిక్యులేషన్ చేయండి, అప్పుడప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే అర్థమవుతుంది తనకి. మనము ఇంతకుముందు ఎర్లీబర్డ్ చేయాలంటే ₹30,000 ఖర్చు పెట్టాలి. ఎంత? ₹30,000 ఖర్చు పెట్టాలి. తనకి ఇప్పుడు అంటే నేను స్టేకింగ్ కాకుండా ఫార్మింగ్ గురించి మాట్లాడితే ₹3,500 ఎర్లీబర్డ్ అవుతుంది సార్. చెప్పాలంటే ₹3,500, 500 కూడా అవసరం లేదు. ఎగ్జాంపుల్ అతనికి బిఎన్బి ఎక్కువ పెట్టడానికి నేను వాడుతున్నాను అన్నమాట. సో ₹3,500 ఎర్లీబర్డ్ అవుతుంది. సో కింద 2 వ్యాలెట్లు, ఒకవేళ ఎర్లీబర్డ్ అంటే ఒకరికి యూజ్ అవుతుంది కొత్త వ్యక్తికి. సో కింద ఉన్న 2 వ్యాలెట్లకు అది బయటకు రావడానికి అంటే 200 అవ్వడానికి, అంటే బయటకు రావడానికి అది కాదు, 200 అవ్వడానికి టైం పడుతుంది కనుక 0.20 చొప్పున బయటకు వస్తే అది నీకు చాలా రోజులు టైం పడుతుంది. అంటే 1000 రోజులు టైం పడుతుంది. దగ్గర అది 300 అంటే 1000 రోజులు అంటే 3 సంవత్సరాలా సార్? 3 సంవత్సరాలు. ఎస్, 3 సంవత్సరాలు. మరి 3 సంవత్సరాలు అంటే ఐ థింక్ పీవీసీ మెటా అనేది ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. 3 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మనం కూడా 3 సంవత్సరాలు ఉన్నాం కదా అని కూడా అనొచ్చు. బట్ మనం 3 సంవత్సరాలు ఉన్నాం కరెక్టే. మనకు అంటే చూసుకుంటే మన గురించి మనం మాట్లాడుకుంటే, సో అందరూ సిస్టమ్ రమ్మన్నప్పుడు లోనికి రాలేరు కనుక వాళ్ళకు నిన్నే మనం మాట్లాడుకున్నాము. అంతకుముందు కూడా ఒక 2-3 సార్లు మాట్లాడాను నేను. సిస్టమ్ పిలిచినాక 6 నెలలకి మనం రావడం జరుగుతుంది. సిస్టమ్ పిలిచిన 6 నెలలకి మనం రావడం జరుగుతుంది. అలా కాకుండా సిస్టమ్తో పాటు వస్తే ఈ 6 నెలల వ్యవధి వాళ్ళకి ఇస్తుంది. ఈ 6 నెలల వ్యవధి యూటిలైజ్ అయింది. ఎన్నిసార్లు అయినా కూడా సిస్టంలో పిలిచినప్పుడు, అంటే ఒక ఆప్షన్ వచ్చినప్పుడు, అప్డేట్ వచ్చినప్పుడు ఫస్ట్ చేసుకున్న వాళ్ళకి ఉంది. కానీ ఇక్కడ ఎర్లీ బర్డ్లో మాత్రం కొంచెం ఏమైంది అంటే, ప్రైస్ అంతా లో ఉంది కనుక వ్యాలెట్ క్రియేట్ అయినాయి. డబ్బు బయటకు రాలేదు కానీ వ్యాలెట్ క్రియేట్ అయింది. యూఎస్డిటీ లోపల ఉన్నాయి. యూఎస్డిటీ ఏదైతే రివార్డ్ వచ్చిందో ఆ రివార్డ్ నిలబడింది. సో ఆ రివార్డుతోని ఇప్పుడు నాకు ఏమర్థమవుతుందంటే, సిస్టమ్ టీం ఏమంటుందంటే, బట్ ఇక్కడ సిస్టమ్ టీం చేయమంటే ఓకే, తప్పలేదు, టీం చేస్తేనే మరి సిస్టమ్ అనేది ముందుకెళ్తుంది, అది ఓకే. బట్ ఇక్కడ సిస్టమ్ ఏం చేయాల్సిందంటే, అట్లీస్ట్ పాత వాళ్ళకి కొంతవరకు విత్డ్రా రూపం, అంటే ఒక ఏ రకంగా ఆప్షన్ అయినా విత్డ్రా తెరవాలి, విత్డ్రా అనేది పెట్టాలి. ఇక్కడ తక్కువైనా ఎక్కువైనా
P2P అంటే ఇప్పుడు ఏమైంది? P2P ఓకే. సేల్ అవుట్ ఇప్పుడు ఎక్కువ ఉన్న వాళ్ళకి సేల్ అవుట్ పెట్టుకుంటారు వాళ్ళు. కొత్తవాడు బయటకి లోపలికి రావాలంటే వాడికి నమ్మకం ఉంటే అత్త లేకపోతే లేదు. సో మరి ఇక్కడ పాతవాడి సంగతి ఏం కావాలా మరి అలాంటప్పుడు? ఓకే, నువ్వు ఇక్కడ మస్ట్ రిఫర్ చేయాలంటున్నావు, ఖచ్చితంగా రిఫర్ చేయాల్సిందే అంటున్నావు. మస్ట్ అనే పదం వాడేశారు ఇక్కడ. మస్ట్ అంటే కంపల్సరీ అని, ఖచ్చితంగా అని. ఓకేనా? ఇక్కడ ఒక పదం వాడాడు ఏమని, ఇది మూడవ పాయింట్, టు ఎంకరేజ్ న్యూ టోకెన్ ఫార్మింగ్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఎగ్జైటింగ్. అంటే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా యూజర్ మస్ట్ రిఫర్ అంటున్నాడు ఇక్కడ. ఈచ్ ఎగ్జైటింగ్ అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు అని. ఈచ్ అంటే ప్రతి ఒక్కరు యూజర్ మస్ట్ రిఫర్ అంటున్నాడు, ఖచ్చితంగా రిఫర్ చేయాలి అంటున్నాడు. ఓకే, ఇందులో అర్థం ఉంది లేదని కాదు, బట్ ఒక నమ్మకాన్ని కోల్పోవడం జరిగింది పబ్లిక్. జరిగింది. ఇది నేను సిస్టమ్కి చెప్తున్నాను, పీవీసీ అనే యూనివర్స్కి చెప్తున్నాను. సిస్టమ్ కొద్దిగా నమ్మకం కోల్పోయింది. ఎందుకు నమ్మకం అంటే పబ్లిక్ మేము నమ్మకాన్ని కోల్పోవడం జరిగింది. ఎందుకు ఏం నమ్మకం కోల్పోయింది అంటే విత్డ్రా మెయిన్ ఇంపార్టెంట్. సో ఎర్లీ బర్డ్ అనేది అప్పుడు క్రైటీరియా అనేది చేసుకున్నారు, స్టార్టింగ్ వాళ్ళకి ఇచ్చారు, థ్యాంక్ యూ, ఓకే, నో ప్రాబ్లం. బట్ కొంతమంది 6-7 నెలల తర్వాత చేసుకున్నారు. కొంతమంది రేపు ఎల్లుండి ఎర్లీ బర్డ్ వస్తుందనగా ఎర్లీ బర్డ్ వస్తున్నాను అని చెప్పేసి దగ్గర 8 నెలలకు ఎర్లీ బర్డ్ తీసుకొచ్చారు మీరు. బట్ ఆ టైంలో కూడా క్రైటీరియా చేసుకున్నారు. ఎర్లీ బర్డ్ తీసుకొచ్చావు, క్రైటీరియా మాయమైపోయింది. ఓకే, మీరు రమ్మన్నప్పుడు ఏం రాలేదు, ఓకే, కానీ అయినా కూడా డబ్బే కదా పెట్టిన వాళ్ళది. మీరు రమ్మన్నప్పుడు వచ్చిన వాళ్ళకి క్రైటీరియాతో చేసుకున్నారు. అప్పుడు బయటకు వచ్చింది, రేటు మంచిగా ఉంది, అమ్ముకోగలిగారు. బట్ లాస్ట్ మూమెంట్లో వచ్చిన వాళ్ళ సంగతి అక్కడ ప్రాబ్లం ఏం జరిగింది. అప్పటి నుంచి కూడా విత్డ్రా ఇంకెప్పుడు ఇస్తాను ఎదురు చూస్తున్నాం. దాంతోపాటు మళ్ళీ ఎర్లీ బర్డ్ కూడా చాలా మంది చేసుకున్నారు. బట్ ఎర్లీ బర్డ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా విత్డ్రాలకు అసలు ఎక్కువ మీరు ప్రాముఖ్యత ఇవ్వలేదు. చాలా మంది చేసుకున్నారు. వ్యాలెట్లు అది క్రియేట్ అయినాయి, ఓకే, ఇప్పుడు వ్యాలెట్లు అది క్రియేట్ అయినాయి కరెక్టే. మాకు ఈ ఎర్లీ బర్డ్ వచ్చినప్పుడు తర్వాత ఏమైంది అంటే ఆ 200 అనేది 200 టీం ఉన్న వాళ్ళకి లేదా కింద రిఫర్ ఉన్న వాళ్ళకి 223 రోజులు కాదు సార్, 100 రోజులకే డబుల్ వచ్చింది. 100 రోజులకే 100 రోజుల లోపే డబుల్ వస్తుంది. అక్కడ అంత ఫాస్ట్గా జనరేట్ అయింది, కానీ బయటకు రాలేదు కదా. బయటకు రాలేదంటే చేసుకున్న వాళ్ళు చేసుకోపోయారు, బట్ చేసుకున్న వాళ్ళు కూడా రాలేదు కదా, మనీ ఎర్న్ అవ్వలేదు. రాజేష్ సార్, చెప్పండి సార్. చెప్పండి సార్. హలో, ఎవ్రీ యూజర్ మస్ట్ అంటుంది కదా రెఫరల్. అంటే యూజర్స్ అంటే ప్రజెంట్ మనమే కదా, కంపల్సరీగా చేయాలి, రెఫరల్ కంపల్సరీగా చేయాలని చెప్తుండగా. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు కదా అన్నమాట, ఈచ్ ఎగ్జైటింగ్ యూజర్ రిఫర్ మస్ట్ అంటున్నాడు. మస్ట్ అంటే కంపల్సరీగా ఇప్పుడు యూజర్ చేయాల్సిందే. అవును, ఒక్కరినైనా. అంటే ఏమవుతాడు దీనివల్ల ఏమవుతుంది అంటే ఐడి పెరుగుతుంది. దానికి ఇప్పుడు 10 USDT ఉంది కదా అని చెప్పేసి ఫార్మింగ్ చేసుకుంటారు. సో ఏమవుతుంది దానివల్ల నీకు సేల్ అవుట్ అవుతుందని దాని అర్థమవుతుందా సార్? ఇప్పుడు నేను పెట్టాను సేల్ అవుట్, నాకు రాలేదు అంటే ఇక్కడ యూజర్స్ పెరిగితే ఏమవుతుంది అంటే అక్కడ ఫార్మింగ్ జరుగుతుందంటే ఏమవుతుంది, నీ యొక్క మన సేల్ అవుట్ అనేది బయటకు వస్తుంది అనేది దీని అర్థం. సార్ వాయిస్ బ్రేక్ అయింది, మీరు ఏం మాట్లాడో అర్థం కాలేదు ఇప్పుడు ఈ టైంలో. సారీ, చిన్నపాటి వార్నింగ్ ఇస్తాండా యూజర్స్ కి? అది దాని గురించి మాట్లాడడం ఎందుకు, చూద్దాం సార్. ఇంక వార్నింగ్ అంటావా, దాన్ని ఏమంటావో తెలియదు, ఇక అట్లా అనుకోవచ్చు, ఇట్లా అనుకోవచ్చు. సో ఇక్కడ రాసిన దాన్ని బట్టి నేను చెప్తున్నా సార్. సో ఆ విధంగా మస్ట్ అని రాశాడు. బట్ నేను ఎందుకు అనేది ఆలోచిస్తున్నాను అన్నట్టు.
అదే మాట్లాడుతున్నా. సిస్టానికి నేను ఏం అందిస్తున్నానంటే ఇక్కడ సో యూజర్ని చేయడానికి మాకేం భయం లేదు. సో అట్లీస్ట్ ఇప్పుడు ఇక్కడ చేసుకోవడం వల్ల అంటే చేసుకోపోయారు, రాని వాళ్ళంటే రాకపోయారు, వచ్చిన సంగతి ఏంటి? ఆల్రెడీ ఎర్లీ బర్డ్ చేసుకున్న సంగతి ఏంటి? యూజర్లు పెరిగాయి అంటే ఐడీలు పెరిగాయి, వీటిని అదర్ ఫార్మింగ్ పెట్టావు కనుక ఆ రోజుల్లో అంటే అంత బంద్ అయిపోయి 2 నెలలు అయింది అనుకో. సో అదర్ ఫార్మింగ్ పెట్టావు కనుక మనము దీని నుంచి దాని దీనికి బిఎన్బి కూడా ఎంత ఖర్చు పెట్టాము, బట్ దానివల్ల బెనిఫిట్ ఏమొచ్చింది మనకి? అలా చేసిన దానివల్ల బెనిఫిట్ ఏమొచ్చింది? మన ఒక పదం వాడాను నేను, ఇందులో నుంచి తీసాను, అందులో వేశాను, అంతే తప్ప బెనిఫిట్ ఏమొచ్చింది? అట్లీస్ట్ రిఫర్మెంట్ చేయాలి అంటే, మాకు చేయాలని అనిపించాలి అంటే మాకు ఎంతో కొంత అంటే మేమేమో కోట్లు ఆశించకుండా చేసిన వ్యక్తికి ఎంతో కొంత వస్తే, సో ఇప్పుడు ఎన్నో సిస్టాలు వస్తున్నాయి, అవి నిలబడట్లేదు, ఇది నిలబడుతుంది, మాకు డబ్బులు సంపాదించుకోగలము, అందుకని చెప్పేసి నేను ఇంకొకరికి చెప్పొచ్చు అని నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ ఏమంటాం కదా, నేను ఎప్పుడు మాట్లాడను ఇలాంటి మాటలు, కానీ ఇక్కడ ఆతాపత లేదు. ఆతాపత అంటే ఏంటిది? ఓకే, రేపు పొద్దున మళ్ళీ ఇంకో అప్డేట్ వస్తుంది, మరి నేను నలుగురిని రిఫర్ చేస్తాను, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, దానికైతే నేను ప్లాన్ చెప్పాలి కదా, ప్రణాళిక చెప్పాలి కదా. ఇప్పుడున్న ప్రణాళిక నేను చెప్తా, అతను ఇన్ని అవుతాడు, 4 నెలలో 3 నెలలో 6 నెలలో సంవత్సరం గడుస్తుంది, మొత్తం ప్లాన్ అంతా ఒకటి అయిపోతుంది. సో నేను ఏం సమాధానం చెప్పాలా? ఇప్పుడు అందరి పరిస్థితుల్లో కూడా అదే ఆలోచనలో ఉన్నారు సార్. ఇప్పుడు మనం రిఫరల్ చేయాలన్నా కూడా ఏ రకంగా రిఫరల్ చేయాలో, మనం ఏ విధంగా యూజర్ ని తెచ్చుకోవాలనే ఆలోచనతోనే ఉన్నారు సార్. ఇప్పుడు మనదేమో ఉండేది లోపలికే తీసుకుంటుంది కదా, మనకు బయటకి ఇచ్చినైతే లేదు సిస్టమ్. ఇప్పుడు మనకు కొత్త వాళ్ళకి కూడా మనం ఏం చెప్పి తీసుకొచ్చి మనం ఏం చేస్తుంది సార్ దీంట్లో? అందరి మనసుల్లో కలిగే బాధ అదే సార్. అవునవును, అదే చెప్తున్నా సిస్టానికి నేను ఇక్కడ. ఓకే సార్, సో సిస్టానికి చెప్పేది అదే. ఇక్కడ మంచిదే, రిఫర్ చేయడంలో తప్పు లేదు, రిఫర్ చేస్తే మన సేల్ అవుట్ మనకు బయటకు వస్తుంది. ఓకే, బట్ మరి ఏ విధంగా అనేది మాకు ఇక్కడ అర్థం అవ్వట్లేదు. అందుకని నేను ఏమంటానంటే సిస్టమ్కి ఒక అడ్వైజ్ ఇస్తున్నాను, సేల్ అవుట్ పెట్టు, దెన్ ఒక ఆప్షన్ తీసుకురా. అక్కడ 4,000 ఉన్న వాళ్ళకి, 3,000 ఉన్న వాళ్ళకి, లేకపోతే ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఇందులో గురించి విడ్రాల్ వస్తాయని. అంటే దీని అర్థం ఏంటి? ఎక్కువ ఉన్న వాళ్ళకి విడ్రాల్ వస్తాయని. సో ఇప్పుడు మీరు పదం వాడారు, ఇది నేను ఎవరైతే ఎక్కువగా చేసుకుంటారో వాళ్ళకి మేలు జరిగే అవకాశం ఉన్నది ఇక్కడ అని చెప్పి మీరు ఒక పదం వాడారు. ఎవరో సిస్టమ్ వాళ్ళు ఎక్కువ చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అని వాడారు. సో ఇక్కడ ఒక ఆప్షన్ తీసుకురా, ఎవరికైతే 3,000 పైన ఉన్నాయో ఒక వ్యాలెట్లో, ఎవరికైతే 2,000 పైన ఉన్నాయో ఒక వ్యాలెట్లో, సో అలాంటి వాళ్ళకు ఒక ఆప్షన్ ఓపెన్ చేయి, విత్డ్రాల్. అది 2,000 పైన ఉంటేనే నీకు వర్తిస్తుంది, లేదా 3,000 పైన ఉంటేనే వర్తిస్తుంది. అంటే లోపల రివార్డ్ బయట వచ్చి ఉన్నాయి. అప్పుడు మాకు అనిపిస్తుంది ఏమని, సో ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత బెనిఫిట్ అని చెప్పారు. సో ఇక్కడ 200, 300 ఉన్న వాళ్ళకి రావు, బయటకి 1000 ఉన్న వాళ్ళకి రావు. ఎగ్జాంపుల్ చెప్తాను సార్ అట్లా. సో 2,000 పైన 3,000 పైన ఉన్న వాళ్ళకి నువ్వు ఆప్షన్ ఇవ్వు, అట్లా ఆప్షన్ ఓపెన్ చేయి. తప్పు మేము అనుకోవచ్చు, కానీ ఒక పదం వాడతారు ఏమని, మేము అందరినీ పార్షియాలిటీ కాదు, అందరిని ఒక లెక్కన చూస్తాం. అందరిని ఒక లెక్కన చూస్తే ఎట్లా? చేసిన వాళ్ళు అక్కడనే, చేయని వాళ్ళు అక్కడనే, ఈరోజు వచ్చిన వాళ్ళు సేమే అంటే ఎట్లా? వాట్ ఇస్ దిస్? సో ఇప్పుడు చేయని వ్యక్తులు కూడా చేయరు, చేసిన వ్యక్తికి ఇప్పుడు చేయని వ్యక్తులు ఆల్రెడీ చేయరు, మా మాటలు విని మేము మాట్లాడుతున్నాం, మేము మాకు వచ్చిన వాటిని మేము తీసుకోలేకపోతున్నామంటే ఇప్పుడు చేయని వ్యక్తి ఎలా చేస్తాడు? ఇందులో ఉన్న వ్యక్తి ఎలా చేస్తాడు? ఇంకొకరిని కొత్త వ్యక్తిని ఎలా తీసుకొస్తాడు? సరే మరి మేము తేవాలనుకో,
మేము ఎలా తీసుకొస్తాం? అంటే అందులో ఉన్నాయి మేము బయట తీసుకోవడానికి పబ్లిక్కి అబద్ధం చెప్పి తీసుకురమ్మంటారా? అట్లా తీసుకురాదు కదా, అది మాకే రాదు కదా. నేను ఇప్పుడు సపోజ్ నా 20,000 యూజిటీ ఉంది, ఓకే, నేను ఒక 10 మంది తీసుకొచ్చానుకో, అది నాకే వస్తుందా? రాదు కదా. ఎవరైతే లైన్లో ఉన్నారో, ఎవరు విత్డ్రా పెట్టుకున్నారో వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి వెళ్తుంది లోపలికి వస్తే. ఇక్కడ అది కూడా లేదు కదా. అట్లా ఓకే నేనే తీసుకొస్తాను నాకే వస్తుంది అనేది కూడా లేదు. ఇప్పుడు నేను ఒకటి ఇన్ అవుతా అనుకోండి, నేను సేల్ అవుట్ పెట్టుకున్నా, వెంటనే నాకే వస్తుందా? రాదు కదా, లైన్లో ఉన్న వాళ్ళకి వస్తుంది. అట్లా కూడా లేదు ఇక్కడ. ఏంటంటే విత్డ్రా అనేది ఓపెన్ చేయి, విత్డ్రా ఇది పీటీపీ ఇలా ఉంచి కూడా ఏం చేయాలి? అప్పుడు పీటీపీ ఉండక విత్డ్రా ఉంటే ఎవరు పీటీపీ పెట్టరు, ఆఫ్ కోర్స్ 100% కరెక్టే. బట్ ఇక్కడ నువ్వు ఒక కొత్త ఆప్షన్ తీసుకురా. 2,000 పైన ఉన్నోళ్ళకో 3,000 పైన ఉన్నోళ్ళకో మాత్రమే ఇది వర్తిస్తుంది అలాంటి తీసుకురా. అప్పుడు ఏమవుతుంది? ఇది చేసుకునే వాళ్ళు ఇది చేసుకుంటారు, అది చేసుకునే వాళ్ళు అది చేసుకుంటారు. ఎక్కువ వాడేమో విత్డ్రాల్ పెట్టుకుంటాడు, తక్కువ వాళ్ళేమో ఇక్కడ పీటీపీ ద్వారా పనిచేస్తారు. కానీ నువ్వేమంటున్నావు ఇక్కడ, నీ 20,000 యూజిటీ సేల్ కావాలి అంటే నువ్వు కొత్త వాళ్ళని తీసుకురా. మరి మా దగ్గర ఎన్ని గానం బాధలు ఉన్నాయి, మరి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి డియర్ పార్ట్నర్స్, పీవీసీ ఎవరైతే అడ్మిన్ టీం ఉందో వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి అనమాట. ఫస్ట్ ఇవ్వు, బయటకి ఇవ్వు. ఎంతో కొంత మేము ఉన్నాము, పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఎంతో కొంత బెనిఫిట్ అయితే రావాలి కదా. నీకు బెనిఫిట్ వస్తుందో లేదో మాకు తెలియదు. మీరేమైనా రాశారు ఇక్కడ ఏమని, ఇక్కడ ఆటోమేటిక్గా అవుతుంది, ఈ ట్రాన్సాక్షన్ ఫీజు కూడా నాకేం రాదు, దానికే పోతుంది అని రాశారు. ఓకే, మంచిదే. ఇప్పుడు మరి నాకేం బెనిఫిట్? మేము చేసిన వాళ్ళకి మాకేం బెనిఫిట్? రోజు ఒక 1,000 రూపాయలు వస్తే, లేదా 100 రూపాయలు వచ్చినా కూడా 3,000 రూపాయలు వస్తాయి అనిపిస్తుంది. ఇక్కడ నేను దేని గురించి పని చేయాలి? మేము ఇందులో దేని గురించి పని చేయాలి? ఇందులో మేము ఇక్కడ అర్థం లేకుండా అయిపోయింది అనమాట. ఇంతకుముందు లెక్క పెట్టుకునే వాళ్ళము, ఇది 500 పీస్ పెట్ట మనము ఎర్లీ బడ్డీ చెప్తే ఇంత రిలీజ్ అవుతుంది వావ్ అని చెప్పేసి. బట్ ఏది సో అందుకే డియర్ పార్ట్నర్స్, మరి అడ్మిన్ టీం ఏదైతే ఉందో ఖచ్చితంగా మాకు విత్డ్రా అనేది ఓపెన్ అవ్వాలి, కంపల్సరీ విత్డ్రా అనేది ఉండాలి. నువ్వు ఎలా తీసుకొస్తావో అని నేను అడిగాను. నా ఆలోచన విధానం ఏంటంటే, ఎక్కువ ఎవరైతే చేసుకున్నారో అట్లీస్ట్ వాళ్ళకు పీటీపీ ఉండాలి, విత్డ్రా ఉండాలి, 2 ఉండాలి. అలాంటప్పుడు సిస్టమ్ రన్ అవుతుంది. లేకపోతే సిస్టమ్ రన్ అవ్వాలి అంటే పబ్లిక్ కూడా ఉండాలా, ఇటు సిస్టమ్ కూడా ఉండాలి, 2 ఉండాలా. బట్ సిస్టమ్ ఉండి పబ్లిక్ లేకుండా లాభం లేదు. సిస్టమ్ అన్ని రోజులు నిలబడుతుంది కరెక్టే, కానీ పబ్లిక్ లేకపోతే ఏం లాభం? సో అందుకని పార్ట్నర్స్ తో ఇది ఇక్కడ మస్ట్ అనేది మీరు వాడారు, కానీ అది ఎంతవరకు కరెక్ట్? ఓకే, ఇప్పుడు అందరు ఒకటి ఆలోచించుకోండి సార్, సిస్టమ్ నుంచి ఏం రాదు, పీటీపీ అని మనకే పెట్టాడు. పీటీపీ అంటే సో నువ్వు ఎప్పుడైతే కొత్త ఫార్మింగ్ జరుగుతుందో అప్పుడే సేల్ అవుతుంది, లేదా సేల్ అవ్వదు. సిస్టమ్ దగ్గర ఏం లేదు ఇక్కడ. అంటే సిస్టమ్ ఏదో క్లిక్ చేయాలా, నీకు సిస్టంలో వాళ్ళు ఎక్కడో జామ్ అయ్యి ఉంది, అందులోకి వెళ్ళి బయటకు వస్తుంది. ఇక్కడ మనం సేల్ అవుట్ చేస్తే వాళ్ళే తీసుకొని చేస్తున్నారేమో అని మనం కొన్నిసార్లు ఇక్కడ అనుకున్నాము. అంటే స్టార్టింగ్లో ఇది అప్డేట్ వచ్చిన స్టార్టింగ్లో వాళ్ళు ఇస్తారేమో, వాళ్ళు క్లిక్ చేస్తారేమో అని అనుకున్నాము. అలాంటిది ఏం లేదని చెప్పేసి మరోసారి ఇక్కడ చెప్తున్నది సిస్టమ్. బట్ ఇది ఇప్పుడు ఈ మెసేజ్ కూడా ఇది కూడా కొన్ని నాళ్ళే సార్ చేంజ్ అవుతుంది, అప్డేట్ కూడా చేంజ్ అవుతుంది. అందుకని అయ్యో మరి ఎప్పుడు రాజేశ్వరి ఇలా ఇప్పుడు మాట్లాడని చెప్పి అనుకోవద్దు. బట్ ఇక్కడ నేను సిస్టానికి ఒక విన్నపం అనమాట ఇది.
నా యొక్క విన్నపం, మనందరి తరపున ఒక విన్నపం అనమాట ఇప్పుడు నేను చెప్పింది. సో నేను ఎందుకు చేయాలి, ఎందుకు సిస్టంలో రన్ అవ్వాలి, ఏదైనా సార్, చిన్న బిజినెస్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు. పెద్ద బిజినెస్ పెడితే రోజు ఒక బిజినెస్ పెడితే మనం రోజు ఒక 1000 రూపాయలు ఆశిస్తాం. చిన్న బిజినెస్ అయితే. పెద్ద బిజినెస్ అయితే 2-3 వేలు ఆశిస్తాం. ఇంకా పెద్ద బిజినెస్ అయితే పెట్టిన దాన్ని బట్టి ఇట్లా ఆశిస్తాం. అంతే కదా సార్ ఎవరైనా. బట్ బిజినెస్ చేసుడే, కానీ ₹1 రాదు. బట్ చేస్తుడు ఎందుకు మరి? బిజినెస్ ఏమో చేస్తున్నాము, బట్ డబ్బులు ₹1 కూడా రాదు. ₹1 వచ్చిన రోజు ₹1 వచ్చినా ₹30 వస్తుంది నెలకి. బట్ ఇక్కడ అది కూడా లేదే, మరి ఎందుకు చేయడం? రోజు ₹1 వచ్చినా ₹30 వస్తాయి. ₹30 వస్తున్నాయి సార్ ఎవరికైనా? ₹30 కూడా లేవు కదా నెలకి. పైసలు కూడా రావట్లేదు సార్ నెలకి. నెలకి ₹30 కూడా లేదు కదా మరి. ఉండండి సార్, పైసలు కూడా రావట్లేదు సార్. ₹30 కాదు, 30 పైసలు కూడా రావట్లేదు. ఉండండి. అట్లా అంటే సిస్టానికి ఒక లెక్క చెప్పాలన్నమాట. అట్లా ఓకే. మీరు తప్పుగా మాట్లాడుతున్నారని కాదు అర్థం సార్. అట్లా. సో ఇక్కడ ₹1 కూడా రానప్పుడు మరి ఎందుకు చేయాలి బిజినెస్? ఏం చేస్తాం మనము? ఏదైనా బిజినెస్, ట్రేడింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా, ట్రేడింగ్ అంటే ఆన్లైన్ ట్రేడింగ్ కదా సార్. బయట ఎవరైతే ఇప్పుడు సపోజ్ పండ్లు పొలాలు అమ్మే వాళ్ళు ఉన్నారు, అది కూడా ట్రేడింగ్ బిజినెస్ అనమాట. అంటే ఒక వస్తువు కనబడుతుంది, పట్టుకుంటున్నాం అంటే ట్రేడింగ్ బిజినెస్ అనమాట. సో అలా వాళ్ళకి కూడా ₹1 రాకపోతే వాళ్ళు సపోజ్ ఒక రోజు ఒక ₹1000 వచ్చితే బాగుంది అనుకుంటారు. అట్లీస్ట్ 500 వచ్చినా వాళ్ళు కొన్ని రోజులు బిజినెస్ నడుపుతారు, లేదా 400 వచ్చినా కూడా బిజినెస్ నడుపుతారు కొన్ని రోజులు, దాన్ని పెంచుకుంటామని చెప్పేసి. ఇంకొన్ని రోజులు చూద్దాం, ఇంకొన్ని రోజులు చేద్దామని చెప్పేసి. అలాగే అది తగ్గిపోతూ రోజు ₹100 వచ్చినా కూడా నడుపుతారా? మరి నడపరు కదా, పని చేసుకుంటారు. ఇది కాకపోతే ఇంకోటి అనుకుంటారు. అట్లుంటుంది మరి. ఇక్కడ పార్ట్నర్స్ చెప్పేది ఒకటే సిస్టానికి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ 2 నెలల ముందు నుంచి వెళ్ళి మా చేతులు మా మీద పెట్టినాం, కరెక్టే. అలా తయారైంది, తయారు చేయించి మా చేతుల మీద మా మీద పెడితే ఎట్లా? పని చేయి, అట్లనే పర్లేదు. చలో, అది మాకైనా కూడా విత్డ్రా అనేది పెట్టు. విత్డ్రా అనేది ఖచ్చితంగా అవసరం. విత్డ్రా అనేది కంపల్సరీ అవసరం. అది నువ్వు ఇచ్చినా కూడా అది మాది. మేము పెడితేనే కదా తయారైంది, లేకపోతే ఎట్లా తయారైతుంది? లోపల అసెట్లో తయారైంది, మేము పెడితేనే తయారైంది. డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, 4 అవ్వచ్చు. ఈ పదం వాడలేదు కదా. నేను ఇస్తాను కానీ నువ్వు తీసుకోవడానికి ఇవ్వను అని చెప్పి పదం వాడలేదు కదా. డబుల్ ఇస్తా అన్నావు, డబుల్ ఇస్తాను కానీ తీసుకోవడానికి లేదు, చూసుకోవడానికి అని చెప్పి వాడలేదు కదా పదం. నేను డబుల్ ఇస్తాను 223 రోజులకి ఎర్లీ బర్డ్, లేదా మిగతాదేమో 3 అని. అలాంటప్పుడు ఇలాంటి ఆఫర్ పెట్టి ఓన్లీ ఫార్మింగే పెట్టేస్తాయి కదా. చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే 3 సంవత్సరాలు కనుక అప్పటికి ఆ 3 సంవత్సరాల దాకా ఎవరు అడగరు. ఇప్పుడు నువ్వు ఎర్లీ బర్డ్ పెట్టినావు, అందుకే మేము అడుగుతున్నాం. మా దగ్గర అసెట్ తయారైంది, నువ్వు ఇచ్చిందైనా తయారైంది, మరి ఇవ్వవా? బయటకైతే కావాలి కదా. నార్మల్ ఫార్మింగ్ 3 సంవత్సరాలు, ఓకే. ఎర్లీ బర్డ్ అందుకని మరి పార్ట్నర్స్, మన అడ్మిన్ టీం కంపల్సరీ విత్డ్రా అవసరం. నువ్వు విత్డ్రా కాకపోతే సో ఇక్కడ నువ్వు మస్ట్ అన్న కష్టాన్న ఎవరు కూడా మరి మేబీ చేయకపోవచ్చు, నేను అనుకుంటున్నాను. ఓకే, ఓకే సార్. సో మరి ఈ 2 లక్షల కమ్యూనిటీతో కూడా నీకు ఒక రేంజ్లో తీసుకెళ్ళచ్చు పీబీసీ మెటా కాయిన్ ప్రైజ్ని, టోకెన్ ప్రైజ్ని. అది కూడా చేయట్లా, ఓకేనా? సో ఇది ఏమైనా విత్డ్రా కంపల్సరీ. వితౌట్ విత్డ్రా
ఎవరు వర్క్ చేయరు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది సార్ ఈరోజు వచ్చిన అప్డేట్, 20 తారీఖున వచ్చిన అప్డేట్. సంజయ్ సార్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే అర్థం సార్. ఓకేనా సార్, ఇది ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే వాయిస్ క్లియర్ వచ్చిందా సార్? మరి ఇక్కడ మీ దగ్గర నెట్వర్క్ సరిగ్గా లేనట్టున్నది కదా. ఓకే పార్ట్నర్స్, ఈ మాట్లాడొచ్చింది అందరు కూడా. సంజయ్ సార్ మీట్ చేసుకోండి. మాట్లాడినప్పుడు మాత్రమే మైక్ అన్మిట్లో ఉండాలి. ఓకే, ఇక్కడ మరి విత్డ్రాల్ పెట్టి చూద్దాం, అంటే సేల్ అవుట్ పెడదాం మళ్ళొకసారి. ఇది రాదు, ఇందాక పెట్టాను వచ్చింది, బట్ చూద్దాం. $48 ఎవరు కావాలా? అదే సార్, ఇది ఇందాక పెట్టాను, అందుకని చెప్పేసి ఇట్లా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు బయటకు వచ్చినాయి ఇవి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. సార్ ఇప్పుడు విత్డ్రాల్ ఇప్పుడే పెట్టిరా సార్ బయటికి? అవునవును, అంటే వెంటనే వస్తున్నాయా సార్? ఇది అట్లా కాదు, ఇది మార్చింది. అంటే 0.15 ఉండే దాన్ని 0.10 చేశాను, ఇంకా రావట్లేదు అని చెప్పేసి. అవే వస్తున్నాయి సార్. మనం ఇప్పుడు మళ్ళీ చేసినవి రాదు సార్, కొంచెం లేట్ అవుతాయి. అవునవును, నార్మల్ గా పెట్టినేమో లేట్ అవుతున్నాయి, చేంజ్ చేసినాయి ఎట్లా వస్తున్నాయి. సరే, ఓకే సార్. చేంజ్ చేసింది సార్, ఇది చేంజ్ చేసింది, ఇది మాట్లాడింది. టిఎన్ మరేష్ చెప్పండి సార్. ఇప్పుడు 0.1 పెట్టిన కూడా ఓ రోజు పడుతున్నాయండి. అవును, అంటే ఇక్కడ అందుకే కదా సార్, ఇక్కడ డిలే ఎందుకు అవుతుంది అంటే, మరి పబ్లిక్ చేసుకునే వాళ్ళు లేరు కదా, చేసే వాళ్ళు కూడా కావాలి కదా సార్. సేల్ అవుట్ పెట్టినా కూడా
అటు బై చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా సార్. అందుకే మస్ట్ మస్ట్ రిఫర్ అంటున్నాడు కదా ఇందాక మన ఇప్పుడు వచ్చిన అప్డేట్ లో. అదే ఈ పూట 1.5 లో రావట్లేదు అని చెప్పి ఒక 3 వ్యాలెట్లు ఫ్రెష్ గా 1 మీద పెట్టాను. వెంటనే వచ్చినాయి కదా. రాలేదు అంటే చేంజ్ చేయటం కాదు, కొత్త కొత్త ఓకే వాటికి కొత్త వాడికి 10 పెట్టారా? ఓకే ఓకే అర్థమైంది. వస్తాయి. రేపు అందుకే కదా వస్తాయి. ఫస్ట్ పాయింట్లు రాశాడు, అందుకే డైరెక్ట్ గా రాశాడు. ఫస్ట్ పాయింట్లో ఏం రాశాడు? అప్రూవ్ అంటే ఏంటంటే ఏం అప్రూవ్? నేను అప్రూవ్ చేయడం కాదు, కొత్త వారు ఫార్మింగ్ చేసుకుంటే అప్రూవ్ అయిపోతుంది అని చెప్తున్నాను డైరెక్ట్ గా. ఇక్కడ సిస్టమ్ అంటే కొంతమంది మీ అనుకున్నాం కదా సార్, సిస్టమ్ ఒకవేళ ఆడ క్లిక్ చేయాలనేమో లేకపోతే వాళ్ళు వస్తుందేమో అట్లా ఇట్లా అనుకున్నాం కదా, అట్లా కాదు అనేది ఇక్కడ స్పష్టంగా పలికాడు మనకి. సో అది నేను క్లిక్ చేయడం కాదు, అది మీరు ఎవరైతే అక్కడ మీరు సేల్ అవుట్ పెట్టారు కదా, సో బయ్యర్స్ ఉంటే వెంటనే అయిపోతుంది అని చెప్తున్నాడు అక్కడ. చెప్పండి సార్, ఇంకా ఏంటి విషయాలు? .62 0.6545కి వెళ్ళింది. ఓకే, అవును. వాల్యూమ్ ఎంత జరుగుతుంది? వాల్యూమ్ ఎంత వస్తుంది ఒకసారి చూద్దాం. వాల్యూమ్ 17,000. బట్ ఇన్ని సంవత్సరాల కంపెనీ మన సిస్టమ్ ఇప్పుడు కానీ కంపల్సరీ అనే పదం, మస్ట్ అనే పదం వాడలేదు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. కరెక్ట్ కంపల్సరీ ఫాలో అవుతుంది చూడ పివిసి బీటీసీ. ఏ రకంగా 1 అవర్లో చూసుకుంటే కూడా 7 days గ్రాఫ్ చూడండి సార్ ఒకసారి ఎట్లుందో.
ఇది ఎప్పుడు సార్ $7 వెళ్ళింది, ఇప్పుడు 8/11/2025 11వ నెల. సార్ $30 days $30 కూడా వెళ్ళిందా? $30 వెళ్ళింది, 1.4 కూడా వెళ్ళింది డౌనా. ఓకే, ఆల్ టైమ్ హై $96 వరకు కూడా వెళ్ళింది. బట్ ఇక్కడ 96, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ 3.86. అందుకే అంటారు బొమ్మీలు తిమ్మిలు అవుతాయని. చూడండి సార్, ఇక్కడ $96 వరకు కూడా వెళ్ళింది ఈ కాయిన్. మళ్ళీ లో వచ్చేసి $1.5 వరకు కూడా వెళ్ళింది. అంటే సేమ్ ఇట్లా పీవీస్ మాదిరిగానే అనుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే 13 ఇక్కడ, $13 కూడా లేదు, $1 ఇక్కడ, $13 ఇక్కడ, $1 ఇక్కడ. సో ఇది కూడా అట్లే అయింది కదా సార్, $96 ఇక్కడ, $1 ఇక్కడ, $1.5 ఇక్కడ. ఇప్పుడు ప్రెసెంట్ 3.860లా ట్రేడ్ అవుతుంది. సో ఓకే, సో ఉంటాయి అట్లా కదా సార్. ఎవరు ఈరోజు కాల్ చేశారు, ఏం కాయిన్ అన్నారంటే ఐసిఈయా, ఐసిఐసి కాదు, ఐఎస్ఈయా, ఎస్ఈయా ఏదో చెప్పారు. కాదు, పక్కనే సార్ చెప్తాను. నేను అడగలేదు, బట్ బాగుంది సార్, చేసుకోండి, కొనుక్కొని పెట్టుకోండి అని సంథింగ్ మాట్లాడారు. అది కాయిన్ పేరు ఏంటి కూడా నాకు ఐడియా లేదు, చూస్తాను ఒక్క నిమిషం. సిఎస్, ఓకే సిఎస్ అంట. సిఎస్ బాగుంది సార్ పెట్టాడు. ఏంటి అంటే చూస్తే సో 0.80, ఆల్ టైమ్ హై వచ్చేసి $11. $30 days బిఫోర్ ఎంత ఉంది సార్ ఇది? 1.445 కూడా వెళ్ళి కిందికి వచ్చింది మళ్ళీ. ఓకే ఈ మధ్యన. సో 1 year గురించి చూసుకుంటే కనుక 11 లాస్ట్ హైయెస్ట్ వచ్చేసి $11.68. చూడండి సార్, అలాంటిది ఇక్కడ $0.11 కూడా వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ 0.82 ఉంది. అంటే దగ్గర $83 సార్ ఇది. అంతే సార్, అంతే. రైట్. సో ఎవరైనా గుర్తు అవ్వట్లేదు, కానీ తను కాల్ చేసి చెప్పాడు అనమాట, ఈ విధంగా ఉంది ఇది, ఇప్పుడు చాలా పైకి వెళ్తుంది అని చెప్తున్నాను అనమాట. సో అందుకే నేను అది పేరైతే పంపించండి, నేను తర్వాత చూస్తానని చెప్పాను అనమాట. ఓకే, సో వాల్యూమ్ అయితే మంచిగా నడుస్తుంది, 24 hours వాల్యూమ్ అయితే మంచిగా నడుస్తుంది. మ్యాక్సిమం సప్లై ఫుల్. ఓకే, చూద్దాం, నో ప్రాబ్లం. సో అలాగే ఇంకొకరు కాల్ చేశారు సార్, ఇది ఇప్పుడు 152 కనబడుతుంది కదా. ఇది అయితే క్రిస్మస్ కానీ ఇది మన దాని ఏమంటుందని ఇయర్ ఎండింగ్ వరకు 500 వెళ్తా అంటే చూద్దాం, ఇక్కడ మన మీటింగ్లోనే మాట్లాడుకుందాం.
ఓకేనా సార్? ఇది $500 వెళ్తుందంట. ఇప్పుడు మనకి దగ్గర $152 సంథింగ్ మన దగ్గర ఉంది. ఓకే, బట్ దీని వాల్యూ ఇప్పుడు $130 ఉంది. ఒక కాయిన్ వాల్యూ ఇప్పుడు $130 ఉంది ఇక్కడ. ఓకేనా, 130 ఉంది. ఇది ఎంత వెళ్తుందంట? సో ఇది సార్, ఇది $250 వరకు కూడా వెళ్ళొచ్చింది మొన్న. $250 ఎప్పుడు వెళ్ళింది చూడండి ఇక్కడ. ఫ్రైడే 12 డిసెంబర్ నాడు $250 కూడా వెళ్ళింది ఇది. ఓకేనా, ఇప్పుడు అలాగే చూడండి సార్, ఇది డిసెంబర్లో 3వ తారీఖు నాడు ఇస్తుంది $43. ఇంకా వెనక్కి పోతే డిసెంబర్ 2 నాడు కూడా $27. అలా 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 ఒకరోజు మా కళ్ళ ముందే ఇది దగ్గర దగ్గర $257 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు ఇంకా పైకి వెళ్తాం అనుకొని తీయలేదు మేము. చూడండి సార్ 12 డిసెంబర్ నాడు ఇది మా కళ్ళ ముందే వెళ్ళింది. బట్ మేము ఆ రోజు అదే టైంలో తీయలేదు. ఫ్రైడే రోజు అది కూడా. చలో చూద్దాం, నో ప్రాబ్లం. ఎనీవే, అందుకే కొన్ని ఒకే దాని మీద డిపెండ్ అవ్వకుండా నాకు అనిపిస్తుంది సార్ అప్పుడు. అంటే చేసుకోవడమే, ఒకే దాని మీద డిపెండ్ అవ్వకుండా కొద్దిగా నేర్చుకోవాలా, కొద్దిగా తెలుసుకోవాలా కొద్దిగా అని నా ఆలోచన అన్నట్టు, అంతే. ఓకేనా, ఇంకా మీరు పార్ట్నర్స్ సో ఇంకా సార్ చెప్పండి, ఏంటి విషయాలు? టైం అయింది ఆల్రెడీ, ఇంకొక 2 నిమిషాలు మాత్రమే ఉంది. ఓకే, చూద్దాం ఏమైతే అనేది. ఎనీవే, టెన్షన్ పడద్దు సార్. నేను చెప్పాను కదా మీకు అందరికీ, ఏది ఇప్పుడు వచ్చిన అప్డేట్ కూడా తొందరలోనే మనకు డిపెండ్ అంటే మారుతుంది. సో మళ్ళీ మనకి చాలా చాలా అప్డేట్స్ రావడం జరుగుతుంది అనమాట. సో ఓకే, గన్స్ సార్ ఎంటర్ చేసినట్టు చూడలేదు. వెల్కమ్ సార్, చెప్పండి. ఒక నిమిషం ఉంది, ఒక నిమిషం మాట్లాడి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు సార్ వినబడుతుందా? వినబడుతుంది. వినబడుతుందా? చాలా ముందుగా పీసీ మేడం సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనం యాడ్ ఫార్మింగ్ చేసినప్పుడు 0.1 పెట్టాము ఇంత ముందు. ఇప్పుడు విత్డ్రాల్ చేసినప్పుడు 0.1 పెట్టినాం కదా. మళ్ళీ ఇప్పుడు యాడ్ ఫార్మింగ్ 0.1 పెట్టాలనా? 1 పెట్టాలనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఉదయం ఈ 1-2 గంటల నుండి చాలా చక్కగా నడుస్తుంది సార్ మీటింగ్. చాలా సంతోషం. కొంచెం వింటున్నాను నేను మీటింగ్ ఎవ్రీడే. కొంచెం మాట్లాడలేకపోయాను నిన్న మొన్న. ఆండ్రాయిడ్ మీరు ఆల్రెడీ ఇచ్చారు, 2 రోజులు ఇస్తారు, చూశాను. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ. ఇదే విషయం అడిగాను. థ్యాంక్ యూ సార్, నా డౌట్ క్లియర్. ఓకే సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు సీడ్ ఫండింగ్ లో 25,000 అకౌంట్లు పూర్తయిన వాటికి మళ్ళీ ఫార్మింగ్ కావాలంటే ఎట్లా సార్? అది మళ్ళీ రిఫరల్ రివార్డ్ ఆగిపోతుంది కదా. సీడ్ ఫండింగ్ సీడ్ ఫండింగ్ లో 25,000 పూర్తయిన అకౌంట్ కి ఇప్పుడు 25,000 అయిన దానికి ఒక 1000 బయటకు వస్తే మళ్ళీ 1000 చేసుకోవచ్చు. దానికి 1000 బయటకు వచ్చే లోపల 38% పూర్తవుతుంది కదా, అప్పుడు రిఫరల్ ఫార్మింగ్ ఆగిపోతుంది కదా. రిఫరల్ గురించి అంటున్నారా? ఇక రిఫరల్ గురించి మనం చూసుకోవాలి మరి ఏదో. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఒక్కోదానికి 30-40 రిఫరల్స్ వచ్చేటప్పుడు అవి మనం ఇప్పుడు వాడు టోకెన్ ఫార్మింగ్ నుంచి కూడా అలౌ ఇచ్చే మార్గం ఇస్తేనే కదా. వ్యాలిడ్ ఫార్మింగ్ నుంచి 1000 ఎంతమందికి ఉంటది, ఎవరికి ఉంటాయి అవి? అవునవునవును, అదే ఇందాక టోకెన్ ఫార్మింగ్ నుంచి కూడా అలౌ చేస్తే కదా. ఇష్టానికి చెప్పింది అదే విషయము, వాళ్ళు చేయాలా దాన్ని. అలా ఇప్పుడు మీ చేతులు మీరు ఎత్తున పెట్టాము, మీరు చేసుకోండి అంటే కుదరదు అట్లా అని చెప్తున్నాం. అందుకే
ఖచ్చితంగా. ఇప్పుడు కొనేవాళ్ళు లేకపోతే, కొత్తగా వచ్చేవాళ్ళు లేకపోతే, పాతోడికి బయటికి ఇన్కమ్ లేకపోతే, ఇంకా కొత్తోడిని అసలు వీడెందుకు తెస్తాడు అసలు? తేడు అంతేగా కదా. అంతేగా ఉమ్. అందుకే ఆ సిస్టమ్ చెప్పినట్టు వినండి. 0.15 పెట్టి మనల్ని కన్ఫ్యూజన్ లో పెట్టాడు కదా. 0.10లోనే ఉంచితే ఒకటే సాగు రన్నింగ్ లో ఉండేది కదా. ఇప్పుడు అన్ని 0.15 పెట్టాము, వాటిలో రిలీజింగ్ లేదు. ఆ, ఏ అంతా కన్ఫ్యూజన్. ఇప్పుడు మనం ఆ సీడ్ ఫండింగ్ నుంచి కూడా అది కూడా మీ టీమ్ గ్రూప్ లో ఆ మాట కూడా మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా, కంపల్సరీ సార్, కంపల్సరీ. 25,000 పూర్తయిన అకౌంట్లకి రిఫరల్ రివార్డ్ ఆగిపోతుంది కదా. 38% అయిపోగానే దాన్ని టోకన్ ఫార్మింగ్ నుంచి కూడా అలౌ చేస్తే వాళ్ళకి ఆ బెనిఫిట్ ఫిల్ అవుద్ది కదా అనేది ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చాలా అయింది ఈ పాయింట్ గురించి మనం మాట్లాడుకుని. అవును సార్, అవును అవును అవును. సరే సార్, అది ఖచ్చితంగా. అక్కడ నోట్ చేసుకోండి మీరు. అది ఎవరికి ఫార్వర్డ్ చేయాలో, ఎవరి ద్వారా చెప్పించాలో అనేది ఒకరు దాన్ని ఫార్వర్డ్ చేయండి. ఖచ్చితంగా సార్, షూర్ షూర్ షూర్. ఇప్పుడు కంపల్సరీ మస్ట్ అంటున్నాడు కదా. ఇప్పుడు దానివల్ల మన అకౌంట్స్ లో పడే ఇంపాక్ట్ అనేది ఇంకా ఏం స్టార్ట్ కాలేదు కదా. ఇంకా స్టార్ట్ అవ్వాలా? ఏమేంటి మైనస్లు అనేది అర్థం కాలేదు కదా. ఇప్పుడు వాడు కాలే. కొత్తగా రిఫరల్ చేయకపోతే అంటే ఎందుకు అంటే సిస్టమ్ జాగ్రత్త అంటే జాగ్రత్తగా ముందుగా చెప్తుంది అనమాట. ఇప్పుడు మనకు లేట్ అవుతుంది కదా, మనం అడిగాం కదా లేట్ అవుతుంది ఎందుకు అని. లేట్ అవుతే నేను ఇచ్చేది ఏం లేదు, మీరే అని చెప్తున్నాను. అదేం సార్, మనం వాడిని చూసి మనం ఫార్మింగ్ చేస్తున్నావా, పక్కనోడు కొంటాడని చూసి ఫార్మింగ్ చేస్తున్నావా? చూడండి వాడు ఎంత బాధ్యత లేకుండా తప్పుకొని మాట్లాడుతున్నాడు. కంపెనీని చూసి మనం ఫార్మింగ్ చేస్తున్నాం. పక్కనోడు ఎవడో వస్తాడు, వాడి డబ్బులు మనకు వస్తాయని కాదు కదా మనం ఫార్మింగ్ చేయటం. అంతేగా. అంత బాధ్యత లేకుండా వాడు నడుచుకొని దాన్ని మళ్ళీ గొప్పగా చెప్పడం అనేది వాడికి ఎవరిస్తున్నారో డైరెక్షన్స్ అర్థం కాకుండా. సరే, నేను అందుకే అదే మాట్లాడాను. ఇప్పుడు మళ్ళీ మనం వేరే మాట్లాడితే నేను మాట్లాడడానికి వాల్యూ ఉండదు అనమాట. సరే, ఇక్కడ మెరుగు రాజు సార్ అంటే సార్ చెప్పండి సార్, మాట్లాడండి. ఇప్పుడు 24,500 అయింది. నెక్స్ట్ 1000 కూడా అంటే అయిపోలేదు సార్. మనకి ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. ఇంకా ఇంకా అంటే ఇంకా 17,000 ఉన్నాయి సార్. మీరు ఫార్మింగ్ చేయాలి, ఫార్మింగ్ చేసేటప్పుడు ఎంత ఎంత ఉంది అని చెప్తుంది. ఇది మీరు కొట్టిన తర్వాత ఇది మన స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ వచ్చిన తర్వాత పిన్ కొట్టిన తర్వాత ఆప్షన్ వస్తుంది. ఏమొస్తుంది? 24,500 చూపిస్తుంది. అవుతలేదు. ఏమో సార్, మీరు ఏమంటున్నారు నాకు అర్థం కాలేదు. మళ్ళీ గట్టి చెప్పండి, దగ్గర పెట్టుకుని మైకు. 24,500 అయింది సార్ నాది. మరి 24,500 ఎట్లా అయితే సార్? మరి 1000 కదా అయ్యేది. మల్టిపుల్ 500 చేయలేము, 500 100 ఫార్మింగ్ చేయలేము మనం. 1000 కదా, 24,000 అయితే ఇంకో 1000 పెట్టడానికి ఆప్షన్ ఇస్తే నీకు. ఓకే ఓకే, మీరు అన్నారు కదా రిలీజ్ 1000 మనకు రిలీజ్ కదా. నాది ఆల్రెడీ 17,000 వరకు వచ్చింది సార్ రిలీజ్ అయింది. హలో, నేను ఏమంటున్నానంటే కాదు సార్, అక్కడ అట్లుండదు. అది ఎట్లుండే అంటే లోపల ఎంత ఉందని మీకు కనబడదు. 24,500 ఏదో కనబడుతుందో అది ఉన్నట్టు అక్కడ ఉంది. మీకు బయటకు వచ్చేది ఉంది. ఇంకా ఎట్లా చెప్పండి సార్, మీరు 25,500 చేసుకున్నప్పుడు 50,000 రావాలి మీకు బయటకి. ఇప్పుడు మీకు 16,000 వచ్చింది. మీకు అర్థమవుతుందా? డబల్ రావాలి కదా, మీకు రావాల్సిన డబుల్ మీరు మర్చిపోతున్నారు. ఇక్కడ 25,000 పైన వస్తే అక్కడ నుంచి మైనస్ అవుతుంది. ఇప్పుడు 25,000 లాస్ట్ అంటే మీకు ఎంత అయిపోతుంది? 50,000 దాకా రావాలి కదా సార్. 25,000 కాడ 50,000 రావాలి, అప్పుడు అయిపోతుంది. అయితే ఇక్కడ మీకు 25,000 లేకపోతే 24,000 వస్తే ఇక్కడ 26,000 25,000 వస్తే ఇంకో 25,000 ఉన్నట్టు అక్కడ. మరి అర్థం చేసుకోవాలి. అందుకని మీకు ఇంకో 500 బయటకు వచ్చాయనుకోండి, మళ్ళీ 1000 చేయొచ్చు మీరు అక్కడ. ఇప్పుడు మీకు 24,500 ఉంది అక్కడ అని చూపిస్తుంది. అవునా సార్? ఒక 500 బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1000 చేయొచ్చు మీరు. ఒక 1000 అట్లా. ఓకే సార్, ఇది సరే.
ఓకే సార్, మరి పార్ట్నర్ టైం కూడా అయింది మంచిగానే. ఓకేనా, సో రేపు మాట్లాడదాం ఇంకేమైనా ఉంటే. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. మై పార్ట్నర్స్ మాట్లాడిన వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి, అటెండ్ ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు సార్. సో రేపు 9:40 మీట్ అవుతాం. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మేట. జై పీయూష్ మేట నెవర్. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీయూష్ మేట. జై రాజేష్ సార్, జై పీయూష్ మేట.